హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ నుంచి అదిరిపోయే న్యూస్. ఫ్రెండ్స్, అదేంటో తెలుసుకోబోయే ముందు దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లకు వెళ్తే, సెప్టెంబర్ 2 కోసం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జనసేన 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లు గెలిచి కూటమి ప్రభుత్వంలో తమ హీరో డిప్యూటీ సీఎం అయ్యాక వచ్చిన ఫస్ట్ బర్త్డే కావడంతో భారీ ఎత్తున సెలబ్రేట్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు. గబ్బర్ సింగ్ రిలీజ్ గతంలోనే జరిగినప్పటికీ ఈసారి కని విని ఎరుగని రేంజ్లో దానికి రికార్డులు సమకూర్చేందుకు రెడీ అవుతున్నారు ఫ్యాన్స్. ఇది ఇలా ఉండగా కొత్త సినిమాల అప్డేషన్స్, ముఖ్యంగా ఓజీ నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందని ఎక్సైట్మెంట్ అందరిలోనూ చాలా ఎక్కువగా ఉంది. దానికి నిర్మాత డివివి దానయ్య గారు క్లారిటీ ఇచ్చేశారు. ఓజీ నుంచి టీజర్ ఉంటుందని చెప్పేశారు. నిజానికి మొదటి లిరికల్ వీడియో రాబోతుందని నెట్లో లీక్ హల్చల్ చేస్తోంది. మరి చివరి నిమిషంలో ఏదైనా మారుస్తారేమో చూడాలి. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా అతి త్వరలో మీ ముందుకు వస్తుందని, షూటింగ్ని ప్రారంభించబోతున్నామని గుడ్ న్యూస్ చెప్పారు. సరిపోదా శనివారం ప్రెస్ మీట్లో భాగంగా ఈ విషయాలను అయితే తెలిపారు డివివి దానయ్య గారు. అయితే విడుదల ఎప్పుడనేది ఇంకా క్లారిటీ రాలేదు. దానికోసం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అంతేకాదు ఫ్రెండ్స్, ఈసారి పవన్ కళ్యాణ్ గారు బర్త్డేకి హరిహర వీరమల నుంచి కూడా ఏదైనా అప్డేట్ వస్తుందని క్లారిటీగా తెలుస్తోంది. ఇక అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఏ అప్డేట్ రాకపోయినా అట్లీస్ట్ విషెస్ నుంచి పోస్టర్స్ అయినా రిలీజ్ చేస్తారనే విషయం నెట్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం రాజకీయాలకు పాలనలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఓజీ మరియు వీరమల్లు సినిమాల కోసం డేట్లు కేటాయిస్తానని విషయం తెలిసిందే. ఒక పక్క గబ్బర్ సింగ్ హడావిడి, మరోపక్క ఓజీ లేటెస్ట్ న్యూస్, మరోవైపు హరిహర వీరమల్లు నుంచి అదిరిపోయే న్యూస్. డిప్యూటీ సీఎం గారి బర్త్డే రోజు రచ్చ మామూలుగా ఉండే విధంగా లేదు. ఫ్రెండ్స్, ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఈ వీడియోని చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.